ఎక్కువ అయి ఉంటాయి ఖచ్చితంగా చాలా మందికి. అందుకే దిస్ ఇస్ మనందరి సినిమా, మనం రెగ్యులర్ లైఫ్ లో చూసే సినిమా. దిస్ ఇస్ నాట్ ఎక్కడి నుంచో కొత్తది చూస్తుంటే మన చుట్టూ జరుగుతున్నట్టే ఉంటది. నువ్వు యూ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. మరే నాకు ఇట్లా అయింది కదా అనిపించే అటెట్యూడ్ ఉంటుంది. సో ఓకే, మూవీలో బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఏంటన్నా? నాకు పర్సనల్ గా చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు స్టోరీ అంత కనెక్ట్ అయింది కాబట్టే చేశాను. బట్ మహర్షి గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఆ, అమ్మాయి అసలు నీకు కోపం రాదా, ఎందుకు ఎట్లుంటావు, దట్ సీన్, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా ఇష్టమైన సినిమా సీన్ నాకు. అది తర్వాత ఆ, ఇంట్లో జరిగే సంభాషణలు, సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత క్యూట్ సీన్స్ ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అన్న, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇస్తున్నారు కదా, అప్కమింగ్ ఏదైనా మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు హీరో నేమ్? అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, తెలుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ముందు ముందు చేయబోతున్నా ప్రాపర్లీ. ఇప్పటివరకు అయితే మల్టీ స్టార్ ఏం లేదు. టాప్ హీరోయేనా? అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, నాకు తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్స్ లోనే ఉంది. ఇప్పటివరకు జరిగిన వాటిలో అయితే మల్టీ స్టార్ ఏం చేయలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చిరంజీవి విజయశాంతి టైటిల్ పెట్టారు. నాకు తెలిసి మీరు ఇప్పుడు మెయిల్ నర్సింగ్ చేశారని చెప్పారు. నాకు తెలిసినంత వరకు మీరు మెగా స్టార్ ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారు వాళ్ళ ఫాదర్ కూడా నర్సింగ్ సర్వీస్ అందించారు అని తెలుసు. అట్లాగే మీరు చిరంజీవి ఫ్యాన్ అని ఇప్పుడు చెప్పారు. సినిమాలో కూడా మీ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టారు. అంత అభిమానించే మీ హీరో వరకు ఈ సినిమా వెళ్ళిందా? మీరు ఎప్పుడైనా ఆయన అప్రోచ్ అవ్వడం, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచింగ్ లేదా టీజరు ఇలాంటివి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే సినిమా వెళ్ళింది సార్. అంటే నేను ఇంతకుముందు కూడా మొన్న కోవిడ్ టైంలో కూడా సార్ చేసిన సేవలకు కానీ ఒక ఎడిట్ నోట్ రాశాను ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక ఎడిట్ నోట్ రాశాను. ఫోన్ చేసి పలకరించారు, అంటే ఒకసారి టైం కూడా ఇచ్చారు. కానీ అంటే నేను ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ హ్యాండ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు అంటే మనం ఒకటి అనుకుంటే, నేను అంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి టైం స్క్రీన్ పైన ఉంటుంది కదా. నేను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రండి మేము ఒకసారి చిన్న బ్లెస్సింగ్స్ నేను అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని అనుకున్నాను. ఆ టైంలో నేను ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది, సార్ ఒక కడ స్టక్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల కలవలేకపోయాను. కలుస్తాను సార్, ఈ మధ్య వెళ్ళి కలుస్తాను తప్పకుండా. ఒక బ్లెస్సింగ్ నోట్ అంటే నాకు నా స్థాయి సినిమాకి ఆయన ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు, అది జరుగుతుందని నమ్మకం ఉంది సార్. ఓకే, హీరో గారు చెప్పండి. అండి, మిమ్మల్ని ఈ కాలపు కృష్ణ గారు అనుకోవచ్చా? మీరంటే చాలా సంతోషం అన్న. అంటే మీరు వరుసగా సినిమాలు చేస్తా ఉన్నారు. పొద్దున్న ఒక ట్రైలర్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా సాంగ్ లాంచ్ అవుతుంది, అట్లా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తా ఉన్నారు నాన్ స్టాప్ గా. దీనివల్ల ఒకవేళ రిలీజ్ టైం దగ్గర పడ్డప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అనిపించలేదు? అవుతుంది అన్న. అంటే నేను అదే చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, నన్ను కూడా అర్థం చేసుకోండి అని. బట్ అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది అన్న. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. బట్ అలాంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. అందరూ ఫార్చునేట్లీ నా డైరెక్టర్స్ అందరూ చాలా ఫ్రెండ్లీ, నాకు చాలా క్లోజ్, అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ కూడా. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సినిమా కూడా లాస్ అవుతుంది కదా, ప్రమోషనల్ యాక్టివిటీస్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ ప్రాబ్లమ్స్ దీనివల్ల అంటే డైరెక్టర్స్ ఇబ్బంది పడ్డము, నువ్వు నాకు చేస్తలేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్. ప్రమోషనల్ పరంగా ఏం లేదు. ప్రమోషనల్ పరంగా 100% ఐఎమ్ దేర్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ రిలీజ్ ఉంది, దీని తర్వాత ఇంకో నెల రోజుల వరకు నాకు వేరే రిలీజ్ లేదు. సో అట్లుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయనంటే, నాది ముందు షేర్ చేయాలా, నాది కూడా షేర్ చేయాలా, అక్కడి వరకే ఉంటాయి ప్రాబ్లమ్స్, తర్వాత ఏమి ఉండవు. ఎందుకంటే అట్లీస్ట్ 1.5 month గ్యాప్ ఉంటుంది ఈచ్ రిలీజ్ కి. సో భూమి గారు, హాయ్, కంగ్రాట్స్ అండి, మీ ట్రైలర్ లో మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు భూమి శెట్టి అంటున్నారు. కన్నడలో మనకి చాలా మంది ఉన్నారు, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి. వీళ్ళు మీకు ఏమైనా రిలేటివ్స్ అండి? వాళ్ళు ఏమైనా రిలేటివ్సా మీకు? షెట్టీస్ అయితే రిలేటివ్సే ఉంటారు కదా. అంటే వీళ్ళు ఎవరు పర్టికులర్ గా? రాజ్ బి శెట్టి ఉన్నారు, రిషబ్ శెట్టి కాంతారా హీరో ఉన్నారు. అంటే అందరూ తెలుసు, క్లోజ్ సర్కిల్. సో యా. Hello, Bhumi Shetty. Hi. Hi. I am Babita from Big TV. Hi. And being Bangalore నుంచి కన్యాకుమారి వరకు బైక్ రైడ్ చేసుకొని వెళ్ళారు. అంటే చాలా
గట్స్ ఉండాలి. అట్లాంటివి తెలంగాణ యాసని తీసుకొని ఆ కమాండ్ అనేది ఉంటది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే. సో దీంట్లో డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేను చెప్పలేదు, కానీ ట్రై చేశాను. బట్ ద లాంగ్వేజ్ నేటివిటీ కావాలన్నప్పుడు దానికి ఏం కావాలో డైరెక్టర్ ఏం చెప్తారో దానికి అగ్రీ చేయాలి. బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఏదైనా కరీంనగరో లేకపోతే రాయలసీమ ఏదైనా స్లాంగ్ సినిమాస్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ట్రై చేసి నేనే డబ్బింగ్ చేస్తా. ప్రస్తుతంగా అయితే నేను చేయలేదు. ఎలా అనిపించింది మా నేటివిటీ ఇక్కడ ఆ లాంగ్వేజ్ ని వినడము, మాట్లాడడము, డైలాగ్ డెలివరీ టైంలో? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కరీంనగర్కి నేను మొదట వారి వెళ్ళాను. కరీంనగర్ది అక్కడి నుంచి స్పెషల్ ఏముందో ఫుడ్ అయినా లేకపోతే అక్కడిది కరీంనగర్ డ్యామ్ అంటే స్పెషల్ కరీంనగర్ డ్యామ్ అంటే మనందరికీ తెలుసు. సో అక్కడ మనం చాలా రోజు షూట్ చేసాం. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ అయితే కరీంనగర్లోనే. సో అక్కడి నుంచి నేటివిటీ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ వేరే లాంగ్వేజ్ అన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్లోనూ కూడా ఉంటుంది, కానీ వేరే లాంగ్వేజ్ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదో కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, కొత్త ప్లేస్ అయినా కొత్త ఫుడ్ అయినా అక్కడిది కల్చర్ అయినా ఏదో కొత్తలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎక్సైట్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని నాకు అవకాశం ఇచ్చింది అక్షర గారు. ఐ థింక్ ఫర్ దాట్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. బట్ ఐ ఎంజాయిడ్ షూటింగ్ ద హోల్ సినిమా. యా, ఇంకా రిలీజ్ అయినప్పుడు మీరందరూ చూసి చెప్పాలి ఎలా ఉంది, ఎలా చేశాను అని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ భూమి శెట్టి గారు, ఐఎమ్ పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. మీరు ఎక్కువ బైక్ రైడర్ అనుకుంటా, ట్రావెలర్. 180 కిలోమీటర్ బెంగళూరు నుంచి ఓడేలపాల్య అనేది వెళ్ళారు. అంటే మల్టీ టాలెంటెడ్, హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా, పోస్టులు కూడా అయ్యాయి. ఓకే, సో బేసికలీ నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. ఆర్టిస్ట్ లేకున్నా నేను ప్యాషనేట్ బైకర్. బైక్ రైడ్స్ అయితే సోలో అయినా గ్రూప్ అయినా వెళ్తానే ఉంటాను. బట్ లైఫ్ ఉన్నప్పుడు ఒక్కటే లైఫ్, సో యూ షుడ్ ఎక్స్ప్లోర్. ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడ మీరు యూజ్ చేసుకోవాలి. కొత్తది చూడాలి, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్త మందిని మీట్ అవ్వాలి, కొత్త కల్చర్ని చూడాలి. వేరే వేరే జాగంలో జనాలు ఎలా బతుకుతారో, వాళ్ళది కల్చర్ ఏంటో, వాళ్ళు ఏం తింటారో అదంతా చూడాలి, నేర్చుకోవాలి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద లైఫ్ లెసన్స్. మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తామో అంత లైఫ్లో ఐ థింక్ అది ఇదవుతుంది. సో యా, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్, ఐ లవ్ ట్రావెలింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ నోటీసింగ్ దాట్. ఈ మూవీలో చైతన్య గారితో ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళారా, ఏమైనా కల్చర్ని చూసారు? కరీంనగర్లో వెళ్ళాం కదా మొత్తం. మీరు సాంగ్ ఏమైనా సాంగ్ చూసేవారు కదా. ఐ మీన్ ఆల్రెడీ మనం 2 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం, 3 లిరికల్ సాంగ్ రిలీజ్ చేసాం. దాంట్లో మొత్తం కరీంనగర్ ఎక్స్ప్లోర్ చేసాం, దాని ఫుడ్ తిన్నాం, జిలేబీ అయితే తింటూనే. సో ఐ థింక్ అండ్ చైతన్య ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. సో చైతన్య మనం షూట్ బ్రేక్ ఉన్నప్పుడు వారి ఇంటికి తీసుకువెళ్ళారు. సో ఐ థింక్ యా, వి ఎక్స్ప్లోర్డ్ అ బిట్. అంటే షూటింగ్ ఉన్నప్పుడే ఎక్స్ప్లోర్ చేసాం మనం, దాని లేకుండా ఎక్స్ప్లోర్ ఏం లేదు. థ్యాంక్ యూ. చైతన్య గారు, ఆ టైటిల్ చాలా ప్రామిసింగ్ ఉందండి. సో టైటిలే షరతులు వర్తిస్తాయి, చాలా సింపుల్ గా ఉంటే ఇంపాక్ట్ టైటిల్ పెట్టారు. సో ఇప్పుడు 80% మీరు డైలాగ్ చెప్పి 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతున్న స్టోరీ చెప్పారు కదా. సో ఇటువంటి స్టోరీ చేసినప్పుడు మరి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు ఈ మూవీ? రెస్పాన్సిబిలిటీ అంటే నేను బీయింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఇన్ మీ. నేను అంటే కొత్తగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు, బికాస్ దట్ ఈస్ ఇన్బిల్ట్. నేను ఆ కల్చర్ నుంచి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి ఇట్ వాజ్ దేర్, నాలోనే ఉండే.
ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చిరంజీవి క్యారెక్టర్ పర్టికులర్గా అంటే అక్షరంగా నాకు చెప్పినప్పుడు ఇదేంటంటే ఐ వాంటెడ్ నాకు ఇది ఎంత ఎక్కువ మంది కనెక్ట్ అవ్వగలిగితే అంత బాగుంటది, అంత మంచి క్యారెక్టర్. అంటే చాలా తక్కువ అరుదుగా వస్తాయి ఇట్లాంటి క్యారెక్టర్స్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎందుకు అట్లా అంటున్నాను. సో అందుకని చెప్పి ఐ వాంటెడ్ టు ఐ మేడ్ షూర్ దట్ ఎక్కడా కూడా అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది స్కోప్ వెళ్ళి కొంచెం నా స్టైల్లో కాకుండా అలాంటి చిరంజీవి అనే క్యారెక్టర్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పి నేను బాగా హోంవర్క్ చేస్తా క్యారెక్టర్ మీద. సో అట్లా చేసుకొని చేశాను. ఖచ్చితంగా చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది. అంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్ లో ఇది చాలా మంచి మంచి వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్ గా మిగిలిపోతుంది. సో చూడండి. సో భూమి శెట్టి గారితో మీకు స్ట్రాంగ్ కెమిస్ట్రీ కనిపించింది, అక్కడ ఎమోషన్ డైలాగ్స్ చెప్పారు. సో ఆవిడ క్యారెక్టర్ గురించి మనం చెప్పారు. అంటే చిరంజీవి, విజయశాంతి ఇద్దరివి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సినిమాలో. సినిమా మొత్తం ఇవి రెండు క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తాయి. వీళ్ళకి జరిగిన ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే వీళ్ళకి జరిగిన ట్రావెల్ సినిమా. సో నేను చిరంజీవి అనే క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉండి విజయశాంతి క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ లేకపోతే అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోయేది. మీరు ఇఫ్ యూ ఎప్పుడన్నా కరీంనగర్ లేకపోతే ఇంకొంచెం లోపలికి వరంగల్ అట్లాంటి అందులో ఆ డిస్ట్రిక్ట్ లో కొద్ది విలేజెస్కి వెళ్తే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే పెళ్ళైన కపుల్ని చూసినప్పుడు కూడా వాళ్ళ మధ్య చాలా వెరీ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. మాటలలో కావచ్చు, ఎమోషన్స్ లో కావచ్చు, దే హ్యావ్ దట్ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్. అంటే అండర్స్టాండింగ్, అరే వీళ్ళు పర్ఫెక్ట్ కపుల్ అనే అండర్స్టాండింగ్ వాళ్ళు మాట్లాడుకునే మాటలలోనే అర్థమైపోతుంటుంది మనకి బేసికల్లీ. సో అలాంటి ఒక అండర్స్టాండింగ్ కనిపించాలి స్క్రీన్ మీద. కపుల్స్ ఎలా ఉంటారు అంటే దాన్ని రెప్లికేట్ చేయడానికి చేసిన ప్రయత్నము అది రైటింగ్ లోనే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బాండింగ్ ఉంటుందని అక్షర గారు రాసుకున్నప్పుడే ఇట్ వాస్ దేర్ ఇన్ దట్. అది మేము ఇంకొంచెం తను షీజ్ ఆల్సో వెరీ న్యాచురల్ యాక్టర్. మీరు ఇంతకు ముందు తన కన్నడలో చేసిన సినిమా చూస్తే అది కూడా చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇద్దరం బీయింగ్ దట్ న్యాచురల్ యాక్టర్స్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అండ్ అది రైటింగ్ లో ఉంది. దాన్ని మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది. డెఫినెట్లీ తను కూడా షీ రెసిప్రోకేటెడ్ వెల్. ఆ అమ్మాయి కూడా బాగా లాంగ్వేజ్ ని కల్చర్ ని అర్థం చేసుకుంది కాబట్టి అట్లా రెసిప్రోకేట్ అయింది. సో చిరంజీవి విజయశాంతి వాళ్ళది ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పేరో ఈ సినిమాలో చిరంజీవి విజయశాంతి యొక్క కెమిస్ట్రీ, ఆ యాక్టింగ్ కూడా అంతే బాగుంటది, అంతే నచ్చుతుంది అందరికి. థ్యాంక్ యూ. భూమి శెట్టి గారు, సో ఇది మీకు డెబ్యూ ఫిల్మ్ కదా తెలుగులో. సో కన్నడ నుంచి ఈ రూట్ లెవెల్, ఇక్కడ తెలంగాణ రూట్ లెవెల్ క్యారెక్టర్ ఇది. సో ఇక్కడ ఎంగేజింగ్ ఎలా వచ్చింది? ఇది క్యారెక్టర్ మీకు ఎంగేజింగ్ ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ చేయడానికి? సో నాకైతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అంటే ఎక్కడ పర్ఫార్మెన్స్కి నేటివిటీస్కి చాలా దగ్గర ఉంటుందో అలాంటి క్యారెక్టర్స్ ఐ థింక్ నాకు కూడా దగ్గర ఉంటుంది. సో వెన్ అక్షర గారు అప్రోచ్డ్ మీ ఫర్ షరతులు వర్తిస్తాయి, నాది ఇక్కట్ మూవీ చూసి షరతులు వర్తిస్తాయి నాకు ఆఫర్ వచ్చింది. సో ఇది కూడా మన అంటే మన చుట్టూ ఐ మీన్ the whole scenario happens between us only. అంటే సొసైటీలో ఏమవుతుందో దాన్నే ఒక సినారియోని ఒక ఫ్యామిలీలో ఎలా అవుతుందో, ఎలా అయితే ఫ్యామిలీ ఎలా ఫేస్ చేస్తారు లేకపోతే ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు అనేది కథ. సో ఐ థింక్ ఇట్స్ చాలా దగ్గర నేటివిటీకి మన అందరికీ రిలేట్ అయిన స్టోరీస్. సో అండ్ క్యారెక్టర్స్ ఆల్సో అట్లాంటిదే క్యారెక్టర్స్. అంటే మనం ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు మీరందరూ చెప్పారు దట్ ఎవ్రీ డైలాగ్ టెల్స్ యువర్ స్టోరీ. అంటే మీకు తెలుసు ఓకే ఇది ఓకే ఇలా అయింది కదా, ఇలా అవుతుంది కదా, మా ఫ్రెండ్కి ఇలా అయింది కదా అండి. అంటే యూ కెన్ రిలేట్ సమ్వేర్. కొన్ని సీన్ అయినా డైలాగ్ అయినా ఏదైనా ఐ థింక్ ద హోల్ సినారియో ఆఫ్ ద సినిమా బేస్ ఏముంది సినిమాది అది మొత్తం మన అందరూ రిలేట్ చేసుకునేంత సినారియో. సో ఐ థింక్ అది నాకు చాలా నచ్చింది. అంటే మనకి ఏది చాలా దగ్గర అనిపిస్తుందో ఐ థింక్ నాకు అట్లాంటి క్యారెక్టర్స్ అయినా అట్లాంటి స్టోరీస్ అయినా విచ్ స్పీక్స్ త్రూ డైలాగ్స్ అయినా త్రూ విజువల్స్ ఏది చాలా
మంచిగా చెప్తుందో అట్లాంటిది నాకు చాలా దగ్గర అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్స్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ టు సెలెక్ట్, నేను ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో యా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. అందించండి ప్లీజ్. ఛానల్స్కి అడ్డు రాకండి, మీడియా వారికి అడ్డు రావద్దు. సో ఓకే, సో థ్యాంక్ యూ సమ్మాన్ని. ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారి యొక్క ప్రోత్సాహాన్ని అందించినందుకు. ఎస్పెషల్లీ ఇవాళ డప్పుతో సందడి చేయడం జరిగింది. యా, సో ఆ యువ పురస్కారం కూడా డప్పుకి వారు అందుకోవడం జరిగింది. ఇందాక ఎంతో సందడి చేశారు వేదిక మీద. అయిపోయింది, యా అయిపోయింది. అదేవిధంగా నిర్మాతలకు మరియు దర్శకులకు, అదేవిధంగా హీరో హీరోయిన్ల గారికి మరియు సినీ పరిశ్రమ వాళ్ళందరూ శ్రమించి కృషి చేసిన వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు తెలుపుతున్నాను. నేను చిందు యక్షగాన కళాకారుణ్ణి. ఒక మారుమూల ప్రాంతంలో, గ్రామీణ పల్లె ప్రాంతాలలో రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం లాంటి యక్షగాన ప్రదర్శనలు నిర్వహించేవాడిని. కానీ మా డైరెక్టర్ గారు మా మీద ఎనలేనటువంటి ఆప్యాయత ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులతోని మరి నేను గతంలో సమ్మక్క సారక్క సినిమాలో నటించాను, వర్షం సినిమాలో రావణాసురుడి పాత్ర ధరించాను. అదే కాకుండా నీది నాది ఒకే కథలో మా డైరెక్టర్ గారు దానికి అవకాశం కల్పించారు. అదే కాకుండా ఆది విష్ణు సినిమాలో నటించాను. నాకు ఒక గొప్ప అవకాశం రావడము అంటే నా యొక్క యక్షగాన పౌరాణిక ప్రదర్శనలలో మొన్న 14వ తేదీ నాడు రామమందిరంలో 4 రోజులు ప్రదర్శన నిర్వహించాను. ఆ 4 రోజుల ప్రదర్శనలో మొదటి రోజు సీతారణ్యవాసం, 2వ రోజు లవకుశ, 3వ రోజు మైరావణ, 4వ రోజు సీతారామ కళ్యాణాన్ని ప్రదర్శించాను. అద్భుతంగా అక్కడి వారి మన్ననలు అందుకోవడం జరిగింది. అందులో ఆ యొక్క సీతను తీసుకుని వచ్చి లంకలో పెట్టినప్పుడు, ఏమే సీత 10 నెలలు లంకలో ఉంచి తిని ఇంకా నా కోరిక సిద్ధించలేదే, ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగవా, అవనీతలానికి అవతరించితివి, రవే రా వైదేవి నీ విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడున కన్నా మిక్కిలి అన్నావా, 10 నెలలాయే పనతి నిను లంకాలుంచి, మదవతి నాతోని కూడి మాటలాడవే సుందరి, ఆ వైదేవి నీ విట్లు వదురుట ఏలాను ముదమాయననుకున్నావా, రాముడున కన్నా మిక్కిలి అన్నావా. ఈ విధంగా ప్రదర్శనలు రాగానే ఒక 5 రోజులలోనే ఇంటికి రాగానే కేంద్ర ప్రభుత్వం గుర్తించి, మట్టి కళను గుర్తించి, ప్రధానమంత్రి గారు మరియు కిషన్ రెడ్డి గారి చొరవతోని ఈ కళను పేదింటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం కనుక ఈ పద్మశ్రీ అవార్డు నాకు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ శిరస్సు వంచి నా కళాభివందనాలు తెలుపుతున్నా. నా చిరు సత్కారం మా డైరెక్టర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అన్న